ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తీవ్ర దుమారం రేపుతోంది. రోజు ఒక్కొక్క ట్విస్ట్ బయటకు వస్తుందని చెప్పొచ్చు. మాధురి ప్రేమకు దగ్గరైనటువంటి తన భర్త తన కుటుంబానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు, నా బిడ్డలకి నాకు అంటూ దువ్వాడ వాణి మొదటి నుంచి కూడా మీడియా ముఖంగా తను చేస్తోంది. తన భర్త కోసం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేవలం మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. తన భార్య ఒకవేళ మా ఇద్దరికి ఏదైనా సంబంధం ఉంది అని తెలిస్తే కనుక ఇప్పటి వరకు ఏం చేశారు ఆమె, ఇప్పుడు ఎందుకు ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొస్తున్నారు, ఇదంతా కేవలం కుట్ర మాత్రమే అని చెప్పే ప్రయత్నం కూడా మాదిరిగా చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు పూర్తి స్థాయిలో తనపై వస్తున్నటువంటి ఈ తీవ్ర దుమారం కానీ లేకపోతే ఆరోపణలు, నా బిడ్డలు నన్ను ప్రశ్నిస్తున్నారు, దాన్ని తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, అందుకే టెక్కలి నుంచి పలాస వైపు వస్తూ ఉన్నప్పుడు పలాస లక్ష్మీపురం టోల్ ప్లాజా దగ్గర ఆగి ఉన్నటువంటి కారును బలంగా ఢీకొట్టాను, తనకు తానే సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ ఢీకొట్టాను, ఇందులో ఏంటంటే ప్రమాదం జరిగి తాను చనిపోవాలనుకున్నాను, ఇది కేవలం ఆత్మహత్య అని ఆమె ఒక డిక్లరేషన్ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. సో కేవలం తనపై వస్తున్నటువంటి ఈ ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు, వీటిని నేను తట్టుకోలేకపోతున్నాను, నా బిడ్డలకు నేను ఎలాంటి సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, ఇక ప్రాణాలతో ఉండటం అనవసరం అనేటటువంటి నిర్ణయానికి వచ్చి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాను అని ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మీకు తెలుసు. అయితే పలాస ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మాధురి ఈరోజు విశాఖలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కు మెరుగైన ట్రీట్మెంట్ కోసం తరలించడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి మాధురి తన పర్సనల్ కార్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన నేపథ్యంలోనే పరదాల చాటున అపోలో హాస్పిటల్ సిబ్బంది ఆమెను లోపల ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లినటువంటి విజువల్స్ కూడా మీరు స్క్రీన్పై చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా పలాస వేదికగా జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కుటుంబ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి అనే ఆరోపణ ఒకవైపు మాధురి చేస్తుంటే, మరొక వైపు తన భర్త సీనియర్ లీడర్, వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ మాధురి ప్రేమకు ఆకర్షితుడై తనను తన బిడ్డల్ని దూరం పెట్టాడు, అనరాని మాటలు అంటున్నాడు, పిల్లల్ని కూడా అంటూ భార్య దువ్వాడ వాణి ఆరోపిస్తూ వస్తుంది. మరొక వైపు ఎక్కడికక్కడే ఇదే అంశం పైన కేవలం తనని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే తన భార్య లేనిపోని అలిగేషన్స్ చేస్తుంది అంటూ దువ్వాడ శ్రీను కూడా మీడియా ముఖంగా ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. ఇదైతే మాత్రం ఒక ఎండ్ పడే పరిస్థితులు లేకుండా ఎక్కడికక్కడే స్టేట్మెంట్లు మారుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్లు కూడా కొత్త ట్విస్ట్లతో ఈ కేసు ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిగా ఇది పర్సనల్ కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబం కావడంతో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలకి కూడా ఒక ఆసక్తికరమైన చర్చగా మారిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సెల్ఫ్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన తాను ఇక్కడ ట్రీట్మెంట్ కాదు, విశాఖలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ నాకు అవసరం ఉంది, ఎందుకంటే తలకి బలమైన గాయమైంది, నేను ఉండలేకపోతున్నాను, కాన్షియస్లో ఉండలేకపోతున్న పరిస్థితిలో ఉన్నాను, కాబట్టి నేను ఖచ్చితంగా అపోలోలో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని కూడా ఆమె పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మీడియా ముఖంగా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడే జస్ట్ అపోలో హాస్పిటల్లో ఆమె బెటర్ ట్రీట్మెంట్ కోసం అయితే ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో వస్తూ ఉండగానే మీరు చూస్తారు, ఏదైతే ఒక విఐపీలు లేకపోతే హైడ్ అండ్ పర్సన్స్ వచ్చేటప్పుడు ఎంతైతే సెక్యూరిటీ ఉంటుందో ఆ స్థాయి ఇక్కడ అపోలో సిబ్బంది మెయింటైన్ చేసినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆమె అడుగు కిందకు పెట్టే ప్రయత్నంలోనే పూర్తిగా బ్లూ మ్యాట్ అనేది కప్పేసి తనని పరదాల మాటున లోపల ట్రీట్మెంట్కి తీసుకువెళ్ళటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఏదేమైనా పూర్తి స్థాయిలో ఆమె కోలుకున్న తర్వాత ఇంకా తను ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి అనుకుంటుంది. ఒకవైపు దువ్వాడ శ్రీను, మరొక వైపు దువ్వాడ వాణి, మరొక వైపు మాధురి, ఈ ముగ్గురు మధ్య వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా ఒక క్లారిటీ ఎక్కడో మిస్ అవుతోంది. ఒకరిపైన ఒకరు టార్గెట్గా మాత్రమే ఈ వ్యవహారాన్ని రచ్చ చేసుకున్నారు అనేటటువంటి చర్చలు కూడా మరొక వైపు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.